క్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనాలు. పెద్దేవం క్రీస్తు సంఘం, తూర్పుగోదావరి జిల్లా. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఫిలిప్పీ 4:11. తాను బందీగా ఉన్నటువంటి చీకటి కొట్టులో నుండి సౌకర్యాలేమీ లేని స్థితిలో ఈ మాటలు రాశాడు పౌలు గారు. తన స్థితి ఏంటి, ఎక్కడున్నాను అనే దాని మీద ఆయనకి ఎంతో సంతృప్తి కలిగి ఉన్నాడు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక రాజుగారు ఒక తోటను నాటి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత తన ప్రయాణాన్ని ముగించుకొని మరలా తన తోట దగ్గరికి వచ్చి చూసినప్పుడు తోటలో చెట్లన్నీ కూడా వాడిపోయి ఎంతో ఆహ్లాదకరంగా ఉండవలసినటువంటివి రాజుగారికి బాధను మిగిల్చేటువంటి పరిస్థితులు అవి ఉన్నవి. అయితే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి తాను అడిగాడంట. ఏమని అంటే, ఏమి నువ్వు ఇలాగైపోయావు అని అంటే, నేను కొబ్బరి చెట్టు అంతా ఎత్తు ఎదగలేకపోయాను, దానిలాగా నేను ఉండలేకపోయాను, కొబ్బరికాయలు నేను కాయలేకపోయాను, అంతలాగున్న చెట్టు స్థాయికి నేను ఎదగలేకపోయాను కనుక నేను నిస్పృహలో ఉన్నాను అని చెప్పని మర్రి చెట్టు చెప్పిందంట. సరే, కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ఏమి నువ్వు ఇలాగున్నావు అని అంటే, నేను ద్రాక్ష తీగలాగా మధురమైన ఫలాల్ని ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే నేను ఆత్మహత్య చేసుకోవడం మంచిది అని నేను ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పని కొబ్బరి చెట్టు చెప్పిందంట. అయితే ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి, నువ్వేంటి ఇలాగున్నావు అని అంటే, నేనేమో నిటారుగా ఎదగలేకపోతున్నాను, ఒక కర్రను పట్టుకుని నేను సాగుతున్నాను కానీ నిటారుగా ఎదగలేకపోతున్నాను కనుక నేను ఆ విషయంలో నేను ఎదగలేనందుకు నిరాశ నిస్పృహలో ఉండిపోయాను అని చెప్పిందంట. అలాగే బంతిపూల మొక్క దగ్గరికి వెళ్ళి అడిగితే, నువ్వెందుకు ఇలాగ వాడిపోయావు అని అంటే, నేను సువాసనలు వెదజల్లలేని పరిస్థితిలో ఉన్నాను కనుక నేను అలాంటి నిస్పృహలోనే నేను కూడా ఉండిపోయాను అని చెప్పిందంట. అయితే సన్నజాజి మొక్క దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నువ్వేంటి ఇలాగున్నావు, కనీసం నువ్వైనా పచ్చగా ఉన్నావు, సంతోషం అని అడిగితే సన్నజాజి మొక్క చెప్పిందంట, అవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పోల్చుకొని నేను అలా లేను ఇలా లేను అని నిరాశలో నిస్పృహలో ఉండిపోయి వాటి వైభవాన్ని కోల్పోనివి. కానీ నేనైతే నేను సంపంగి మొక్కలాగే ఉండాలని నువ్వు కోరుకున్నావు కనుక నేను సంపంగి మొక్కలాగే ఉన్నాను, అందుకనే నేను నా స్థితిలో నేను ఉండి మీకు ఆహ్లాదాన్ని పరిమళాన్ని ఇస్తూ ఉన్నాను, ఇదే నాకు ఉన్నటువంటి సంతోషం అని చెప్పని సన్నజాజి మొక్క చెప్పిందంట. అయితే ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఏంటి అని అన్నట్లయితే, ఆ రాజు మర్రి చెట్టు కావాలనే మర్రి మొక్కను వేశాడు, కొబ్బరికాయలు కావాలని కొబ్బరి మొక్కను వేశాడు, అలాగే ద్రాక్ష కాయలు కావాలని ద్రాక్ష పాదులు పెట్టాడు, అలాగే ఆహ్లాదకరంగా కనిపించాలని బంతి చెట్టును నాటాడు. కానీ అవి నేను వాటిలా లేను వీటిలాగా లేను అంటూ నిస్పృహలో ఉంటూ ఉన్నవి. కనుక మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, మనము ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తికరంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అడుగుతాడు, నాలో ఒక ముళ్ళున్నది, దాన్ని తీసివేయమని అడిగితే
ఆ, వాక్యం అంటుంది, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నా కృప నీకు చాలు. అంటే ఆ స్థితిలో దేవుడు ఆయన భక్తిని విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. కనుక మనం ఏ స్థితిలో ఉన్నామనేది కాదు, ఆ స్థితిలో మనం దేవునికి ఎంత అనుకూలమైన వారముగా, ఆ స్థితిని మనము ఖచ్చితంగా సంతృప్తి పడుతూ దేవునికి ఒక పనికి వచ్చేటువంటి ఒక క్రైస్తవునిగా ఎదుగుతున్నాము అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అందరికీ వందనాలు. చివరిగా మరి ఈ మధ్యనే కొత్తగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి మిమ్మల్ని కోరుకుంటున్నది ఏంటి అని అంటే, వినిన వారు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ మీద ఒక్కసారి మీరు నొక్కితే నేను చేసే ప్రతి అప్డేటు మీకు వస్తుంది. అందరికీ వందనాలు.